దేశం మొత్తంలో పి. మోహిత్ అనే ఒకే ఒక విద్యార్థికి 300 మార్కులకు 300 మార్కులు సాధించారు. ఆ విద్యార్థి మన శ్రీ చైతన్య క్లాస్ రూమ్ విద్యార్థి కావడం గర్వపడుతున్నామన్నారు. ఇలా 95% పైగా 12 మంది విద్యార్థులు సాధించారు. 90% పైగా 18 మంది సాధించారు. 85% పైగా 102 మంది సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన విద్యార్థులను శ్రీ చైతన్య నెల్లూరు బ్రాంచ్ ఏజీఎం శ్రీ జి. శ్రీరామ్ గారు అభినందించారు. ఈ సందర్భంగా నెల్లూరు శ్రీ చైతన్య విద్యా సంస్థల కీర్తి ప్రతిష్టలను పెంచిన విద్యార్థులు మరియు ప్రత్యక్షంగా సహకరించిన అన్ని బ్రాంచీల ప్రిన్సిపల్స్, అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందిని, పరోక్షంగా సహకరించిన తల్లిదండ్రులను అభినందించారు. మేడం రండి రండి మేడం ఓకే డన్ సార్ పిల్లలందరూ సార్ ఇక్కడ సార్ నేను చెప్తా ఓకే అంటే ఓకే ఒక్కసారి తమ్మి మంచి స్మైల్లో ఉండాలి. అందరూ ఫేస్ కట్టం పెట్టుకోబాకండి. అట్టే ఉండండి. బాబు సార్ ఒక్క నిమిషం ఎట్లా ఉన్నాను సార్? జేఈఈ 2026 ఫేజ్ 1 ఫలితాల్లో దేశం మొత్తానికి ఒకే ఒక విద్యార్థి పి. మోహిత్ అనే విద్యార్థి శ్రీ చైతన్య విద్యార్థికి 300 మార్కులు వచ్చినందుకు శ్రీ చైతన్య అధ్యాపకేతర బృందం తరఫున అందరం కూడా గర్వపడుతున్నాం. జేఈఈ 2026 ఫేజ్ 1 ఫలితాల్లో దేశం మొత్తానికి ఒకే ఒక విద్యార్థికి మాత్రమే 300 మార్కులు వచ్చినవి. అదేవిధంగా నెల్లూరు శ్రీ చైతన్య బ్రాంచ్ నుంచి జేఈఈ ఫేజ్ 1 ఫలితాల్లో మా విద్యార్థులు సుభాష్ చంద్ర 99.27, సాహితీ 98.8, అదేవిధంగా తాకిర్ భాష 98.6, అదేవిధంగా ఇంకా 95% పైన 12 మంది, 90% పైన 18 మంది, అదేవిధంగా జేఈఈ మొత్తం క్వాలిఫై అయిన స్టూడెంట్స్ నెల్లూరు బ్రాంచెస్ నుంచి 101 మంది జేఈఈకి క్వాలిఫై అయినందుకు శ్రీ చైతన్య నెల్లూరు బ్రాంచ్ నుంచి అధ్యాపకేతర బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంతటి విజయానికి కారకులైన మా అధ్యాపక బృందానికి మరీ మా వెంట ఉండి ప్రోత్సహించిన ఆ పేరెంట్స్కి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి జేఈఈ ఫేజ్ 1 ఫలితాల్లో 99% రావడం అనేది ఈరోజున్న కాంపిటేటివ్ వరల్డ్లో అంత ఈజీ విషయమేం కాదు. ఈ సంవత్సరం జేఈఈ ఫలితాల్లో చాలామంది మ్యాథమెటిక్స్ చాలా టఫ్గా ఫీల్ అయ్యారు. ఫిజిక్స్ అదేవిధంగా
కెమిస్ట్రీ కూడా చాలా టఫ్గా ఫీల్ అయ్యారు. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్లు కూడా కొంచెం హార్డ్గానే ఉన్నాయి. అయినప్పటికీ ఇంతటి విజయాన్ని సాధించిన మా విద్యార్థులకి, వాళ్ళకు ప్రోత్సహించిన తల్లిదండ్రులకి, వాళ్ళకి టీచ్ చేసిన అధ్యాపక బృందానికి, వాళ్ళ వెన్నంటి ఉండిన అధ్యాపక బృందానికి, అలానే ఇక్కడికి వచ్చేసిన వివిధ బ్రాంచ్ ప్రిన్సిపల్స్, నెల్లూరు బ్రాంచెస్ నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రిన్సిపల్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయి సుభాష్ చంద్ర 99.27% వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకనంటే మాకు ముగ్గురు పిల్లలు. పెద్ద అబ్బాయి కూడా ఈ శ్రీ చైతన్య ఇన్స్టిట్యూట్ నుంచే ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ తీసుకొని ఇప్పుడు నెల్లూరు ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ కాలేజీలో ఫైనల్ ఇయర్ అవుతున్నాడు. నేను స్టేట్ బ్యాంక్లో మేనేజర్గా చేసేవాడిని. నేను ఏ ఊరు పోయినా సరే నేను శ్రీ చైతన్యలోనే మా పిల్లల్ని చేర్చేవాడిని. ఎందుకనంటే నాకు తెలిసినందుకు శ్రీ చైతన్యలో పర్సనల్ కేర్ ఎక్కువ ఉంటుందని నేను మొదటి నుంచి భావించేవాడిని. ఆ దృక్పథంతోనే నేను విజయవాడ కానీ, గుంటూరు కానీ, వైజాగ్ కానీ ఎక్కడైనా సరే శ్రీ చైతన్య. ఈరోజు మా అబ్బాయికి ఈ 99.27% వచ్చిందంటే దానికి మన ఇక్కడ ప్రిన్సిపాల్ గారికి, మిగతా అధ్యాపకులు అందరూ కూడా చాలా కష్టపడి వాడి మీద మంచి కేర్ తీసుకున్నారు. ఆ భగవంతుడి ఆశీస్సుల వల్ల వీళ్ళందరి ప్రోత్సాహంతో వాటి 19.2% వచ్చింది. సంతోషిస్తాను. తాహిర్ భాష శ్రీ చైతన్య కాలేజీలో ప్రిన్సిపల్ కానీ అధ్యాపకుల బృందం కానీ బాగా ఎవరిని ఎంత కేర్ తీసుకున్నారంటే రోజు నేను వీక్లీ వచ్చి చూసుకుంటా డైలీ వచ్చేవాడిని అబ్బాయి తీసుకుంటే వీళ్ళు తీసుకున్న కేర్ చూసి నాకు బాగా మనస్తృప్తి వచ్చింది. ఈ అబ్బాయికి 98.37 వచ్చింది. నాకు బాగా ఆనందంగా ఉంది. నేను శ్రీ చైతన్య కాలేజ్లో ఇప్పుడు జేఈ మెయిన్స్ ఫేజ్ 1లో 99.2% సాధించాను. ఇందుకు కారణంగా నేను దేవుడికి కానీ, మా దీవెనలు ఇచ్చిన మా గ్రాండ్ పేరెంట్స్కి మా మీద చాలా కేర్ తీసుకున్న ప్రిన్సిపల్కి కానీ, మేనేజ్మెంట్కి కానీ, మా టీచర్స్కి కానీ అందరికీ చాలా రుణపడి ఉన్నాను అనమాట. వీళ్ళందరూ నా మీద చూపించిన కేర్ కానీ, నేను ఏ డౌట్స్ అడిగినా తీరుస్తారు మా టీచర్స్. ఎన్నిసార్లు అడిగినా ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినప్పుడు డిస్కరేజ్ చేయకుండా ఎంకరేజ్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎలా ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని నన్ను ఎప్పుడూ చూసుకుంటూ ఉండేవాళ్ళు. మా వరకు చెప్పాలంటే చాలా కేర్ తీసుకొని ఏ ఎగ్జామ్లో బిట్స్ని ఎలా ట్యాకిల్ చేయాలి ఇలాంటి వాటి గురించి మాకు బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు. ఇలా వీళ్ళు తీసుకున్న కేర్ వల్ల నేను ఈరోజు 99.27% సాధించగలిగాను. అండ్ ఐఎమ్ హ్యాపీ, హోపింగ్ ఈ నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లో కూడా ఇంకా ఎక్కువ మార్క్స్ అండ్ పర్సంటేజ్ తెచ్చుకోవడానికి వీళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. సో ఐ విల్ ట్రై టు గెట్ మోర్ బెటర్ మార్క్స్ నెక్స్ట్ పర్సంటేజ్. జేఈ మెయిన్స్లో 98.8% సాధించాను. దానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. మొదటిగా మా పేరెంట్స్కి నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత నన్ను ఎంతో ప్రోత్సహించి నాకు ఎంతో సహకరించిన మా డీన్ సార్, మా ప్రిన్సిపల్ సార్, అలాగే మా ఎస్ఎల్స్ అందరికీ ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఎన్నిసార్లు డౌట్స్ అడిగినా తీరుస్తారు. ఎప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. దానికి నేను వాళ్ళకి చాలా రుణపడి ఉన్నాను. అలాగే చివరిగా దేవుడికి ఎంతో థ్యాంక్స్. చైతన్య కాలేజ్లో చదివి 98.37% స్కోర్ చేశాను. దీనికి కారణం మా పేరెంట్స్ మరియు మా టీచర్స్, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ సార్ మరియు డీన్ సార్ మాకు ఎంతో సహకరించారు. నాకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్లారిఫికేషన్స్ ఉన్నా స్టడీ అవర్స్లో కూడా ఎస్ఎల్ సార్స్కి ఫోన్ చేసి అడగడం కానీ, ఎటువంటి డౌట్స్ ఉన్నా బాగా అర్థమయ్యేటట్లు క్లియర్ చేశాను. సో నేను అందువల్లనే మంచి పర్సంటేజ్ స్కోర్ చేయగలిగాను. నెక్స్ట్ ఫేజ్ 2లో కూడా మంచి పర్సంటేజ్ స్కోర్ చేయడానికి మా అధ్యాపకులు ఎంతో సహకరిస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.